నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు. మువ్వలై రవలించు బ్రహ్మాండ బాండాల ప్రతతి. సని సదని సని సదని సదా గాగ సగని సగద గాగ సగని సగ సగ సమమ సగ సమమ. ఊలు దారాలతో గొంతు కురి బిగించి, ఊలు దారాలతో గొంతు కురి బిగించి, గుండెలో నుండి సోదులు గృచ్చి కూర్చి. ఓకే, మొట్టమొదటిగా విఘ్నేశ్వర పద్యంతో మొదలు పెట్టండి. ఓకే, మనకి విఘ్నాలను తొలగించేటటువంటి మహారాజు వినాయకుడు, అతని స్తుతి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఈ పద్యం చెప్పారు. యవ్వాని పాదాల. అద్భుతమైన భాగవత పద్యాన్ని ఆల్పిస్తారు ప్రేక్షకుల కోసం. భాగవతంలో ఏ ఘట్టం తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఏ సన్నివేశం తీసుకున్నా పోతన మహానుభావుడు అత్యంత రమణీయముగా, అత్యంత సుందరంగా, గొప్పగా వ్రాసింది భాగవతం. వెల్కమ్ టు బొరానవాస్ యూట్యూబ్ ఛానల్. చాలా తర్వాత రోజుల్లో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు తెలుగు భాష ప్రేమికులు, తెలుగు భాషోపాధ్యాయులు, తెలుగు భాషకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి గురువిల్లి గోపాలరావు గారిని మీకు పరిచయం చేసే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. పద్యం పట్ల విపరీతమైన ప్రేమ ఉన్న వ్యక్తి, తెలుగు భాష పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి, అతని పద్య గాన సౌరభాలను మీ ముందు ఉంచాలనే ప్రయత్నం. నమస్తే గోపాలరావు గారు. నమస్కారములు. రైట్, ఓకే, మొట్టమొదటిగా విఘ్నేశ్వర పద్యంతో మొదలు పెట్టండి. ఓకే, మనకి విఘ్నాలను తొలగించేటటువంటి మహారాజు వినాయకుడు, అతని స్తుతి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఈ పద్యం చెప్పారు. యవ్వాని పాదాల మువ్వలై రవలించు బ్రహ్మాండ బాండాల ప్రతతి. నియతి యవ్వాని ఘన కుక్షి ఇహ పర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి. యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై భారత భారతీ భాగ్యమయ్యే. యవ్వాని శుభముఖంబు ఏ కారణమంత్రమై ఓంకార రూపమై భుర్వి నిండే. అతడు వ్యాసర్షి కవులకు కవి అయిన అమృతమూర్తి. అతడు వ్యాసర్షి కవులకు కవి అయిన అమృతమూర్తి. కాళిదాసాది సత్కవుల మన్ముఖీన సువాంగ్మయ మహిత ఫణితి. గణపతీశుని కొల్చెద కార్యసిద్ధిన్. అద్భుతం, అద్భుతం, అద్భుతం. కాస్త వివరణ. ఆ వినాయకుడు మహాభారతం వ్రాసే ముందు వ్యాసాది మహామునులకు ఎంత చక్కగా తోడ్పడ్డాడు. యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై
ఆ మహా విఘ్నరాజు తన దంతంతో వ్యాసుడు ఆగకుండా చెప్తుంటే, ఎంత త్వరగా చెప్తుంటే అంత త్వరగా నేను రాస్తానని, మీరు ఎప్పుడు ఆపినా నేను మరి నాకు చాలా పనులు ఉంటాయి కాబట్టి నేను ఆగిపోతానని, వెళ్ళిపోతానని చెప్పడంతో వ్యాసుడు ఎంత త్వరగా మహాభారతాన్ని చెప్తుంటే అంత చక్కగా రాసినటువంటి విఘ్నరాజుకి ముందుగా నమస్కారం మనం ప్రతి ఒక్కరము చేసుకోవాలి, తలుచుకోవాలి మన ధర్మం ప్రకారము అని ఈ పద్యం మనకి సూచిస్తుంది. మరి మీకు ఎంతో ఇష్టమైనది భాగవతంలో శ్రీకృష్ణుడి చుట్టూ తిరిగే పద్యాలు, ఒక అద్భుతమైన భాగవత పద్యాన్ని ఆల్పిస్తారు ప్రేక్షకుల కోసం. భాగవతంలో ఏ ఘట్టం తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఏ సన్నివేశం తీసుకున్నా పోతన మహానుభావుడు అత్యంత రమణీయముగా, అత్యంత సుందరంగా, గొప్పగా వ్రాసింది భాగవతం. ఆ భాగవతం పద్యాలు ప్రతి ఒక్కటి కూడా ఒక రసగులికల వంటివి. గోపికలు శ్రీకృష్ణుణ్ణి వెతుకుతున్న సందర్భంలోని పద్యం చెప్తాను. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు. మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు. చల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగ దురంబువాడు. మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వు దూపులకు నగ్గము చేసే లవంగలుంగనా రంగములార మీ కడకు రాడు కదా కృపనన్ను చూపరే. ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి గోపికలు వెతుకుతున్నారు. నల్లని వాడు నల్లగా ఉంటాడు, పద్మనయనంబుల వాడు పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు, కృపారసంబుపై జల్లెడువాడు తన కృపారసాన్ని మనందరిపైన చిమ్మేవాడు. మౌలి పరిసర్పిత పింఛమువాడు తన తలపై పింఛాన్ని ధరించేవాడు. మీ పొదల మాటున ఉన్నాడా, ఉంటే చెప్పండి, అతని కోసం మేము వెతుకుతున్నామని చెప్పి గోపికలు ఎంతో ఆరాటంతో కృష్ణుని దర్శించాలని వెతుకుతున్న సందర్భంలో ఆ పోతన్న మహానుభావుడు ఈ పద్యాలను ఎంతో మధురంగా శిల్పంలా చెక్కి చూపించాడు మనకు అక్కడ. సంగతంగా సహజ కవి అంటే సహజ కవి, అంత అద్భుతంగా అందరికీ సాధ్యం కాదు. అది అందరికీ అలాంటి పదబంధం, ఆ ధార, ఆ ప్రవాహం అన్నది మనకి అందుకే ఆ కాలంలో 15వ శతాబ్దంలో అంటే అప్పుడు గ్రాంధిక భాష రాజ్యం వెళ్తున్న తరుణం అది. అంత స్వచ్ఛమైనటువంటి లేత పదాలతో, సహజమైన సౌందర్యంతో ఆ భాగవతంలో పల్లెవర్ణ అయితేనేమి, కృష్ణ పరమాత్ముడిది, గోపికలతో స్నేహం అద్భుతం. మీ గానం కూడా సముద్రం, అది అంత చాలా బాగుంది, అభిమానం అంతకు మించి. ఇంకో అలాగే భాగవతంలో చిన్ని కృష్ణుని యొక్క సంఘటన, చిన్ని కృష్ణుడు మన్ను తిన్న తర్వాత వాళ్ళమ్మ ఏ విధంగా వచ్చి కృష్ణుని అడుగుతున్నదో ఇక్కడ మనకి చూద్దాం ఒకసారి. మన్నేటికి భక్షించదు నాన్న, మన్నెందుకు రా తిన్నావని అమ్మ అడుగుతుంది. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు. మీ అన్నయు సఖులును చెప్పెదరు కన్నా మొన్నేల మరి పదార్థము లేదే అన్నా
మన్నేల మరి పదార్థము లేదే. మన్ను ఎందుకురా తిన్నావు అని అమ్మ అడిగినప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, చిన్ని కృష్ణుడు, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు నన్నీవు కొట్టంగ వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేని మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే. ఈ విధంగా అమ్మ మన్ను నేను తినలేదు, నాకేమైనా చిన్నపిల్లన్నా, నాకు ఆకలేస్తుందా? లేదు, వీళ్ళు నన్ను కొట్టించాలని అన్నయ్య వీళ్ళంతా కూడా నా మిత్రులంతా కూడా నన్ను నీవు కొట్టాలని చెప్పి ఎంత అల్లరి చేసినా నన్ను నువ్వేం అనడం లేదని చెప్పి నన్ను కొట్టించాలని చూశారు. నీకు అవసరమైతే నా నోరు ఒకసారి వాసన చూడు తల్లి అని ఆ యశోదమ్మతో చెప్పాడు. ఆ సందర్భంలో కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో యశోదాదేవిని కానో బాలకుడెంత ఈతని ముఖస్తంభయుండు అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఈ బాలకుడెంత, ఇతని ముఖమేంటి, కలగన్నానా లేకపోతే వేరే స్థలంలో ఉన్నానా, ఇంకేమైనా నాకు జరుగుతుందా అని ఆ యశోదమ్మ ఆ చిన్ని కృష్ణుడి ముఖంలో సర్వలోకాలు చూసి ఆశ్చర్యపోవడం అన్నది జరిగింది. ఇది అద్భుతం. అంటే వాస్తవంగా పాత్ర మీరు ఆవహించినట్టు భలే ఉంది, చాలా బాగుంది. తర్వాత మీకు ఆ శ్రీకృష్ణుడి పైన ఉన్నటువంటి మధుర భక్తి కూడా తన్మయత్వాన్ని గురి చేస్తుంది. అద్భుతం. అంటే కాకతాళీయంగా కలిసాం. అవును, ఇంత అద్భుతంగా మీరు ఆ రస ప్రవాహం అనేది చాలా బాగుంది. మనకి శ్రద్ధ ఉండాలి, ఒకటి పద్యాల పైన శ్రద్ధ ఉండాలి, మన ఆధ్యాత్మికత పైన మనకి శ్రద్ధ ఉండాలి. ప్రతి విషయం మీద మనకి శ్రద్ధ ఉన్నప్పుడు మన కళను మనం కాపాడాలి. మనం అలాంటి పద్యాలు రాయలేకపోయినప్పుడు ఆ పద్యాలని ఒక తరం నుంచి మనం ఇంకొక తరానికి అందించాలంటే కనీసం మనం తెలుగు ఉపాధ్యాయుడిగా కొన్ని పద్యాలనైనా నేర్చి పిల్లల ముందు మనం ప్రదర్శన చేస్తే వాళ్ళు కూడా ప్రేరణ పొంది తర్వాత తరాలకి ఒక వారధిగా నిలుస్తారనేటటువంటి ఒక అభిప్రాయంతో నేను పిల్లలకి ఇలాంటి పద్యాలన్నింటినీ కూడా బోధించడము నేర్పడం అన్నది జరుగుతూ ఉంటది. మా స్కూల్లో అయితే పద్యానికి 10 రూపాయలు ఇస్తానని చెప్పి పోటీ పెట్టి ఏకధాటిగా 50 పద్యాలు పిల్లల చేత చెప్పించి 100 పద్యాలు చెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి సంస్కృతిని, భాషని ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రయాణించడానికి ఒక వారధిలా మీరు నిజంగా చాలా. అంటే భాషోపాధ్యాయుడు అంటే జీతం కోసం పనిచేయడం కాదు కదా, అది భాష అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి సంస్కృతి ప్రవాహం. ఆ ప్రవాహంలో మీరు కీలక భూమికి పోషిస్తున్నారు. నిజంగా జాతి తరపున మీకు చాలా. పుష్పవిలాపాన్ని ఆలపిస్తారు గోపాలరావు గారు. జంజాల పాపయ్య శాస్త్రి, కరుణశ్రీ గారు రాసినటువంటి పుష్పవిలాపాన్ని రాగయుక్తంగా గోపాలరావు గారు ఆలపిస్తారు, వింటారు. పద్యాలు పైన మనకి అమితమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడే మన గొంతు ఎలా ఉన్నా అది పాడగా అనగననగరాగ మతిశీలుచ్చునుండు అన్న విధంగా ఆ పద్యాల మీద ఉన్నటువంటి అనురాగమే మనకి మన గొంతులో కూడా ఒక అందాన్ని తీసుకొస్తుందని నా అభిప్రాయము. ఇది గొంతు బాగుందా బాగోలేదని కాదు. కరుణశ్రీ గారు ధారన్న, ప్రవాహం అన్న అతని పద్యాలు చాలా మట్టుకు నేను చదివి, సాహిత్యం చదివి అతను కొన్ని పద్యాలు నేను అవి గుర్తుండవు కానీ చాలా చక్కగా పాడడానికి ధార బాగుంటది. ఓకే, పదాల పొందిక గాని కరుణశ్రీ గారి పదాల పొందిక, ధార అన్నవి నాకు చాలా నచ్చుతాయి. అందులో
పుష్ప విలాపం నుంచి కొన్ని పద్యాలు. చేతులారంగ నిన్ను పూజించు కొరకు కోడి కూయంగనే మేలుకుంటి నేను, గంగలో మునిగి ధౌతవల్కము గట్టి పూలు కొని తేర నరిగితి పుష్పవనికి. నేనొక పూల మొక్క కడ్డ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురమన్నవి. కృంగిపోతినా మానసమందెదో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. తల్లి ఒడిలోన తలిరాకు తల్పమందు ఆడుకొను మమ్ములను బొట్టలందు చిదిమి అమ్ముకుందువే మోక్ష విత్తమ్ము కొరకు. హృదయమే లేని నీ పూజలెందుకోయి, జడమతులమేము జ్ఞానవంతుడవీవు, బుద్ధియున్నది భావ సమృద్ధి గలదు. బండబారెనటోయిని గుండెకాయ శివునికై పూయదే నాలుగు చిన్న పూలు. ఆయువు గల్గు 4 గడియల్ కని పెంచిన దేవ తల్లి జాతీయత దిద్ది తీర్తుము, జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కర్మలలోన స్వేచ్ఛమై ఊయలలుగుచున్ మురియుచుందుము. ఆయువు దీరినంతనే హాయిగా కన్ను మూసెదము. ఆయమ చల్లని కాలి వ్రేలపై గాలిని గౌరవింతుము, గాలిని గౌరవింతుము. సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము. కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము. స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాలుము త్రుంపబోకుము, తాలుము త్రుంపబోవకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఆత్మ సుఖము కోసమై అన్యుల గొంతులు కోసి తెచ్చు పుణ్యాత్ముడా, నీకు మోక్షమెటు లబ్బును. నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే. చరాచరవర్తి ప్రభుండు మా పవిత్రాత్మల నందుకొనే, మా పవిత్రాత్మల నందుకోడే. నడమంత్రపుని
తగులాట మేటికి ఊలు దారాలతో గొంతు కురి బిగించి ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సోదులు గృచ్చి కూర్చి ముడుచు కొందురు ముచ్చట ముడులమమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు అకట దయలేని వారు మీ ఆడువారు గుండె తడి లేక నూనెలో వండి పిండి అత్తరులు చేసి మా పేద నెత్తురులను కంపు దేహాలపై గుమాయింపు కొరకు పులుము కొందురు అంత మీ కొలము వారు అక్కట హాయి మేము మహిషాసురులెందరో నాలుగు ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పోడు కాళ్ళతో త్రొక్కుచు దొర్లి మరు రోజుదయాననే వాడి వత్తలై రెక్కలు జారిపో పరిహరింతురు మమ్ముల పెంట దిబ్బలపై మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్లా మా మరంద మాధురి జీవితమెల్లా మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మవల పారబోతురు గదా నరజాతికి నీతి ఉన్నదా నరజాతికి నీతి ఉన్నదా బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలో నచ్చనేమి అందమును హత్య చేసే హంతకుండా మైల పడిపోయెనోయిని మనుజ జన్మ మైల పడిపోయెనోయిని మనుజ జన్మ పూజ లేకున్న బాబు పూజ లేకున్న బాబు నీ పుణ్యమాయే కోయబోకుము మా పేద కత్తుల మా పేద కుత్తుకులను మా పేద కుత్తుకులను అకట చేసేత మమ్మల హత్య చేసి బాపు కొనబోవు ఆమా భాగ్యమేమి ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టినట్లుగా ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టినట్లుగా పూలు కోయ చేయడలేదు ఏమి తోచక దేవర కెరుక సేయ
ఒట్టి చేతులతో ఇటు వచ్చినాను. అద్భుతం అద్భుతం ఏమి లేదు, అంత చాలా బాగుంది. ఇది ఎప్పుడో చదివినది కరుణశ్రీ కానీ మరొకసారి మీ వలన నేను ఈ పుష్ప విలాపంలో ఉన్నటువంటి పద్యాల మధురానుభూతిని చాలా పొందానని చెప్పి ఈ విధంగా మీకు నిజంగా తెలియజేస్తున్నాను. కరుణశ్రీ గారు పూర్తిగా మనసు పెట్టి హృదయాన్ని అతికించి ప్రతి పదంతో ప్రతి పదానికి అక్కడ ఒక అద్భుతమైన భావ సంకేతాలు ఉన్నాయి. పుష్పం విలపిస్తున్నట్టు. పుష్పమే నిజంగా కన్నీటి ధారలు కార్చుతున్నదా అన్న విధంగా ఒక శిల్పాన్ని ఏ విధంగానైతే చెక్కాడో ఆ సన్నివేశాన్ని ఇక్కడ మనకి కరుణశ్రీ గారు చక్కగా ఈ పద్యాలలో కానీ ఊరు దారాలతో గొంతు కురు బిగించి ముచ్చట ముడుల మమ్ము ముడుచుకుందురు అక్కడ దైవలేని వారు మీ ఆడువారు. అంటే ఆడవారిని సున్నితంగా శుచిమెత్తగా పుష్పం వారిపైనే పడి వినిపిస్తున్నట్టు బాగా వినిపిస్తున్నట్టు భావించి, కానీ చాలా బాగా మంచి సృజన. ఒక కవితలో ఒక అత్యున్నత స్థాయిలో తన ప్రతిభ ఎంత ఉందో అంతని కాచి వడబోచి రాసినటువంటి విలాప కావ్యం పుష్ప విలాప కావ్యం చాలా గొప్పగా అనిపించారు. నెక్స్ట్ ఏదైనా ఇంకా నృతజల పూరితంబులకు సత్యవాక్యం గొప్పతనం ఒకసారి ఆపండి, గుర్తు చేసుకోండి. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుతు శతకంబు కంటెను సూనృత వాక్యము మేలు చూడగన్. ఇక్కడ ఏం మనకు చెప్తున్నాడంటే, ఒక మురికి నీటి గొయ్యిలో ఉన్న నీళ్ల కంటే ఒక మంచి నీళ్ళి బావి చాలా మేలు చేస్తుంది సమాజానికి. ఎలా మేలు చేస్తుంది? మురికి నీళ్ళ వల్ల, మురికి కుంటల కంటే అవి ఎందుకు పనికిరావు. ఆ నీళ్ళ కంటే మంచి నీళ్ళు బాగుందనుకోండి, ఆ ఊరిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ జనులందరూ కూడా ఆ నీళ్లు తాగి ఎంతో లాభాన్ని పొందుతారు, జీవాన్ని పొందుతారు. అలాగే అలాంటి బావుల కంటే ఒక్క క్రతువు మేలు. 100 బావులు అంటే 100 బావుల కంటే ఒక క్రతువు అంటే యజ్ఞం చేయడం వలన ఆ యజ్ఞాన్ని ఆవహించి దేవేంద్రుడు సంతోషించి వర్షాన్ని కురిపిస్తాడు సమాజంలో, లోకంలో. ఆ వర్షం కురవడం వల్ల పంటలు పండుతాయి. పంటలు పండడం వల్ల ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఉంటూ అభివృద్ధి చెందుతూ ఎంతో ఆనందంగా వాళ్ళకి మేలు కలుగుతుందనే భావంతో ఒక యజ్ఞం మేలు అన్నారు. 100 మంచినీటి బావుల కంటే. బావి అంటే ఒక దగ్గర ఉంటుంది, వర్షం పడితే దేశం అంతా పడుతుంది. దానివల్ల మనకి ప్రజలందరూ సుఖంగా ఉంటారని అర్థం. అలాంటి క్రతువులు 100 కంటే ఒక సుతుడు మేలు అన్నారు. సుతుడు దేనికి మేలు అన్నారంటే, సుతుడు ఉండడం వల్ల వంశం వృద్ధి చెందుతుంది, వంశోద్ధారకుడు అవుతాడు. ఆ వంశోద్ధారకుడు భూమి మీద ఒక తరం నుంచి ఇంకో తరానికి, ఒక తరం నుంచి ఇంకో తరానికి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఆ కుమారుడి ద్వారా ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళబడతాయి. దానివల్ల సమాజము ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఒక సుతుడు మేలు. అలాంటి సుతులు 100 మంది కంటే ఒక సూనృత వాక్యము అంటే ఒక సత్యవాక్యము ఎంతో గొప్పది. సత్యవాక్యము వల్లే ఎంతో మంది మహానుభావులు, శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, పురుకుత్సుడు, పురూరవుడు, నలుడు వీళ్ళంతా కూడా సత్యం మీద, ధర్మం మీద నడిచి మనకు ఎంతో మార్గదర్శకులయ్యారు. అలాంటి వారి కథలను, ఇలాంటి పద్యాలను చదివితే మన మనస్సు వికాసం చెందుతుంది. మనం కూడా ధర్మ మార్గంలో నడడానికి ఎంతో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. గొప్పగా చెప్పారు, చాలా బాగుంది. దీని తర్వాత కొడుకులు పుట్టారటంచు ఆరంభింపు ఇది ఒకటి ఉంది. దూర్జటి గురించి చెప్పండి. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దల సందర్భం. ఒకసారి అల్లసాని పెద్దనికి అగ్రతాంబూలం ఇచ్చి ఎంతో గౌరవించేవాడు శ్రీకృష్ణదేవరాయలు. మొత్తం 8 మంది అష్టదిగ్గజ కవుల్లో కూడా ప్రథమ స్థానం అన్నది అల్లసాని పెద్దన అన్నది మనకి చరిత్ర ద్వారా లేకపోతే మన కావ్యాల ద్వారా తెలుస్తుంది. అలాంటి అల్లసాని పెద్దన్ని ఒకసారి మన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు, నా మనసు కొంచెం అదోలా ఉంది, ఏదైనా మంచి కవిత్వం చెప్పి నన్ను ఆనందపరచవయ్యా అని చెప్పి
అల్లసాని పెద్దన్ని శ్రీకృష్ణదేవరాయలు అడగడం జరిగింది. ఆ సందర్భంలో అల్లసాని పెద్దన గారు ఈ విధంగా స్పందించారు. నిరుపహతి స్థలంబు అంటే ఉపమానం లేనటువంటి స్థలం, అలాంటి స్థలం ఇంకెక్కడ ఉండకూడదు, అంత మనోహరమైనటువంటి ప్రదేశం ఉండాలని చెప్తున్నారు. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక వచ్చి ఇచ్చు కప్పురవిడే ఆత్మకింపైన భోజనముయ్యల ఒప్పు తప్పరయు అంటే తప్పు ఒప్పు తెలుసుకోవాలి. ఆత్మకింపైన భోజనం ఉండాలి. ఆత్మకింపైన ఉయ్యాల కూడా ఉండాలి, ఊగుతూ ఉండాలి. ఒప్పు తప్పరయు రసజ్ఞలోహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్ దొరికినగాక ఓరక కృతుల్ రచయింపు మటన్ శిఖ్యమే. ఏమయ్యా, కవిత్వం చెప్పడం అంటే అంత మాట్లాడుకుంటున్నావా? ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కవిత్వం అంత ఊరకే వచ్చేస్తుందా? అంత ఈజీ కాదు. కవిత్వం చెప్పాలి, నీ మనస్సును ఆనందపరచాలంటే ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ ఉంటే అద్భుతమైన కవిత్వం చెప్పగలనని ఒక చమత్కారంతో మహాచక్రవర్తికి చక్కని పద్యంతో ఆనందపరచడం అన్నది జరిగింది. ఆ సందర్భం ఎలాంటి ఏర్పాట్లు చెప్పండి. ఆ ఏర్పాట్లు ఏంటంటే నిరుపహతి స్థలం, ఉపమానం ఉండకూడదు, ముగ్ధ మనోహరంగా ఉండాలి అక్కడ ప్రదేశం. చల్లని గాలులు వీచాలి, పచ్చనైన వాతావరణం ఉండాలి, చల్లగా ఉండాలి, ఎండ ఉండకూడదు, వర్షం పడకూడదు, పెద్ద గాలి ఉండకూడదు. అంతకు మించిన స్థలం లేదు, ఇంకా అంతకు మించిన స్థలం ఇంకెక్కడ దొరకదు. అలాంటి స్థలం నిరుపహతి స్థలం. రమణీ ప్రియదూతికలంటే వాళ్ళు కవిత్వం చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చి తినడానికి ఏవైనా అందిస్తుండారు, తేనీరు లేకపోతే పాయసము, పరమాన్నము, అప్సరస లాంటి కన్యలు వెనక ఉండి అవి అందిస్తూ ఉంటే తెచ్చి ఇచ్చు కప్పురము రకరకాలు తాంబూలం వేస్తారు. ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉండాలి. అవే కాకుండా ఆత్మకింపైన భోజనం, ఆత్మకు మనకి ఏవైతే తింటుంటే తృప్తి, ఆ భోజనం జీవాలు చాలా బాగుందని తృప్తి కలుగుతుంది, ఆ పదార్థాలన్నీ పంచభక్ష్యాలు అంటారు. అలాంటి పదార్థాలన్నీ ఉండాలి. అలాగే మంచమొప్పు తప్పరయు, అక్కడ కూర్చోవడానికి ఆసనం ఉండాలి. ఒప్పు తప్పు తెలుసుకున్నటువంటి కవిత్వం చెప్తుంటే ఇక్కడ ఛందస్సు సరిపోయింది లేకపోతే చాలలేదు, ఉపమానం ఇంకోట పడాలని తెలుసుకొని సరిదిద్దేటటువంటి రసజ్ఞలోహ తెలియంగల లేఖక పాఠకోత్ములు. రసజ్ఞులంటే వినేవారు, చదివేవారు, చూసేవారు అందరికీ కూడా వాళ్ళకి రసానందాన్ని కలిగించిన విధంగా రాయగలిగినటువంటి లేఖకులు ఉండాలి, వ్రాసే వాళ్ళు ఉండాలి. అలాంటి ఉంటే, పాఠకోత్తములు ఉంటే గాని ఊరకే కృతులు ఇదిగో కవిత్వం చెప్పంటే కవిత్వం అంత సులువుగా వచ్చేస్తుందా అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు గారు పెద్దన్న గారు చెప్పడం జరిగింది.